హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పనిచేయడానికి సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా అఫీషియల్గా మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ లొకేషన్స్లో పనిచేయడానికి సంబంధించి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ తిరుపతి వారు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 16వ తేదీన ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సెలక్షన్స్ టు బీ కండక్టెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మేల్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ టు వర్క్ ఎట్ ది బిలో మెన్షన్ టీటీడీ లొకేషన్స్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ త్రూ ది కార్పొరేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో టీటీడీ లొకేషన్స్లో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్గా టీటీడీకి సంబంధించినటువంటి పర్టికులర్ లొకేషన్స్లో పనిచేయడానికి సంబంధించి అవుట్సోర్సింగ్ బేసిస్ కింద ఈ పర్టికులర్ కార్పొరేషన్ వారు మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి డేట్ అండ్ టైమ్ ఆఫ్ సెలక్షన్స్ మనకి డైరెక్ట్గా సెలక్షన్ అయితే చేస్తున్నారు. ఆ సెలక్షన్ డేట్ వచ్చేసి ఆగస్టు 24 మార్నింగ్ 7 AM నుంచి 10 AM మధ్యన ఈ రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. సెలక్షన్ వెన్యూ అంటే సెలక్షన్ చేసేటువంటి ప్రాంతం వచ్చేసి గ్రౌండ్స్ ఆఫ్ జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటి పర్టికులర్ ఆర్గనైజేషన్లో మనకి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ బీ క్లోజ్డ్ బై 10 AM అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఆ పర్టికులర్ డే రోజున 10 AM నాటికి క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే హైట్ మస్ట్ నాట్ లెస్ దాన్ 167.6 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. మీ యొక్క హైట్ అనేది 167.6 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు, అంతకంటే ఎక్కువ ఉండాలి లేదా కరెక్ట్గా అంత మెయింటైన్ చేయాలి. ఇంకా రౌండ్ ది చెస్ట్ మస్ట్ నాట్ లెస్ దాన్ 85 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. మీ యొక్క రౌండ్ ది చెస్ట్ వచ్చేసి 85 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు. ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్ షుడ్ మెజర్ 90 సెంటీమీటర్స్ విత్ ఏ మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకి పోలీస్ రిక్వైర్మెంట్స్కి ఏవైతే మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటాయి సేమ్ అలాగే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ప్లేస్ ఆఫ్ వర్కింగ్ మీరు ఎక్కడ పనిచేయాలని చూసుకుంటే శ్రీ బాలాజీ టెంపుల్, అంటకపల్లి, రాజాం అని చెప్పేసి ఇక్కడ మనకి ఏరియా కూడా ఇచ్చారు. టోటల్గా మనకి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 35 సంవత్సరాలలోపు వయసు అయితే ఉండాలి. సో ఈ పోస్టులకి సంబంధించి మీ యొక్క స్టార్టింగ్ శాలరీ 15,000 రూపాయలు ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో టోటల్గా మనకి 4 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకొని ఈ నెల 24వ తేదీన ఫిజికల్ మెజర్మెంట్స్కి కానీ లేకపోతే మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్కి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ మ్యాండేటరీగా తీసుకువెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ది క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు బ్రింగ్ ఇన్ దేర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్, ఏజ్ అండ్ ఆధార్ కాపీ యాజ్ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ విచ్ ఎవర్ అప్లికబుల్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో మీకు సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి అండ్ జిరాక్స్ కాపీస్ కూడా ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఆ జిరాక్స్ కాపీస్ మీద గెస్టెడ్ ఆఫీసర్కి సంబంధించిన సైన్ అనేది చేయించుకొని మీరు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి అయితే అటెండ్ అవ్వాలి. సో ఫస్ట్ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి. సో మీకు సంబంధించిన 10th క్లాస్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ ఏమైనా మీరు ప్రీవియస్గా సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేస్తుంటే ఆ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళొచ్చు. ఎక్స్పీరియన్స్ ఉండాలని ఏమీ లేదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్, ఏజ్ అండ్ ఆధార్ కాపీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్, ఇంకా ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు కానీ లేదా పాన్ కార్డు కానీ ఇలా ఏదో ఒకటి మీరు తీసుకువెళ్ళాలన్నమాట. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు మీరు ఏవైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకువెళ్తారో వాటికి సంబంధించిన ఫోటో కాపీస్ పైన అంటే జిరాక్స్ కాపీస్ పైన గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అనేది చేయించి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ది అప్లికెంట్ షుడ్ సబ్మిట్ ది ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఎన్క్లోజ్డ్ పబ్లిష్డ్ అలాంగ్ విత్ ది నోటిఫికేషన్ విత్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ టు బి సబ్మిటెడ్ వైల్ అటెండింగ్ ది వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆర్ సెలక్షన్ ప్రాసెస్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి మీకు సంబంధించిన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని ఫిక్స్ చేసి అండ్ దీనితో పాటు వారు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి మీరు ఈ సెలక్షన్ ప్రాసెస్కి అటెండ్ అవ్వాలి.
తర్వాత ది ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ 5 years విల్ బి గివెన్ టు ది క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు బీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. సో మనకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 35 years కాబట్టి ఈ 35 yearsకి మరొక 5 years యాడ్ చేసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఫర్ సెలక్షన్ ఆఫ్ ది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ది సెలక్షన్ కమిటీ షల్ కండక్ట్ ది ఈవెంట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ పర్పస్ ఓన్లీ ఇఫ్ విల్ నాట్ బి ఇవాల్యుయేటెడ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. రన్నింగ్ కానీ లేకపోతే లాంగ్ జంపులు లాంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటి జస్ట్ మీకు సెక్యూరిటీ గార్డ్గా మీరు పనికొస్తారా లేదనేది మిమ్మల్ని చెక్ చేయడం కోసం ఈ యొక్క టెస్ట్స్ అనేవి కండక్ట్ చేస్తారు. బట్ అది మెరిట్ లిస్ట్లో తీసుకోవడం జరగదని చెప్పేసి ఇచ్చారు. ఇంకా మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ది అకాడమిక్స్ మెన్షన్డ్ యాజ్ మినిమం క్వాలిఫికేషన్ అగైన్స్ట్ ది పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనకి మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, 10th క్వాలిఫికేషన్ కదా. సో ఈ 10thలో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా సో దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ అయితే చేస్తారు. కానీ ఫిజికల్ ఈవెంట్స్లో వచ్చినటువంటి మెరిట్ బేసిస్ ప్రకారం అయితే ఇచ్చారు. ఫిజికల్ ఈవెంట్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఎవ్రీ 10 marks అబ్టైన్డ్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ విల్ క్యారీ 1 mark అని చెప్పేసి ఇచ్చారు. క్యాండిడేట్ హూ గాట్ 60% ఆఫ్ మార్క్స్ విల్ బి అవార్డెడ్ 6 marks అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీకు 10thలో 60% ఆఫ్ మార్క్స్ వచ్చాయనుకోండి, సో మీకు 6 marks అనేవి ఇవ్వడం జరుగుతుంది. అదే మీకు 90% ఆఫ్ మార్క్స్ వస్తే 10thలో 9 marks అనేవి ఇస్తారు. సో ఈ విధంగా మీకు మెరిట్ బేసిస్ అనేది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఎనీ హయ్యర్ క్వాలిఫికేషన్ ఇన్ ది రెలవెంట్ సబ్జెక్ట్ ఆర్ స్పెషలైజేషన్ వేర్ ఎవర్ అప్లికబుల్ విల్ బి అవార్డెడ్ 1 additional mark అని చెప్పేసి ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10thతో పాటు ఇంటర్మీడియట్ చేశారు, తర్వాత డిగ్రీ కూడా చేశారు అనుకుందాం. సో మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ అనుకుందాం. సో మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంది కాబట్టి మరొక మార్క్ మీకు అడిషనల్గా అవార్డ్ చేయడం జరుగుతుంది, అంటే మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పర్సన్స్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెలవెంట్ ఫీల్డ్ విల్ బీ ప్రిఫర్డ్ అండ్ ఎవ్రీ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది రెలవెంట్ ఫీల్డ్ విల్ క్యారీ 1 additional mark అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మీకు సెక్యూరిటీ గార్డ్గా ఏదైనా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక 1 year పాటు పనిచేస్తే దానికి ఒక 1 year అనేది మీకు ఒక 1 mark అనేది మీకు అవార్డ్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్స్ట్రాగా ఇంకొక 1 mark ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఇస్తారు అండ్ వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు ది క్యాండిడేట్స్ స్టేయింగ్ లోకల్లీ ఆర్ ఇన్ నియర్ బై విలేజెస్ అండ్ హూ ఆర్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ టెంపుల్ సెక్యూరిటీ డ్యూటీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు, దగ్గరలో ఉన్నటువంటి విలేజెస్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు అండ్ టెంపుల్ సెక్యూరిటీ డ్యూటీస్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనకి ఇక్కడ ది రెమ్యునరేషన్ స్టేటెడ్ అబోవ్ ఇస్ గ్రాస్ శాలరీ అండ్ షాల్ బి డిడక్టెడ్ ఈపీఎఫ్, ఈఎస్ఐ, పీటీ, ఐటీ అండ్ అదర్ స్టాట్యూటరీ డిడక్షన్స్ విచ్ ఎవర్ అప్లికబుల్ యాజ్ పర్ రూల్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో పైన మెన్షన్ చేసినటువంటి 15,000 రూపీస్లో మీకు కంప్లీట్గా 15,000 రూపీస్ ఇన్ హ్యాండ్ శాలరీ అయితే రాదు. ఇందులో మీకు ఈ కట్టింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో చివరికి మీకు ఎంత వస్తుందనేది తర్వాత తెలుస్తుంది. ఇంకా తర్వాత శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఈజ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు ఫ్రేమ్ ఇట్స్ ఓన్ ప్రొసీజర్ ఆర్ ప్రాసెస్ ఇన్ సెలక్షన్, అపాయింట్మెంట్ అండ్ టెర్మినేషన్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఈ పర్టికులర్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ వారు రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి అన్ని పవర్స్ వారికే ఉంటాయి. తర్వాత సిన్స్ ద కాంట్రాక్టెడ్ ఆర్గనైజేషన్ ఇస్ టీటీడీ బీయింగ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ది క్యాండిడేట్ ఆఫ్ హిందూ రిలీజియన్ ఆర్ ఓన్లీ అలౌడ్ టు అప్లై ఫర్ ఎనీ పొజిషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో టీటీడీ అనేది హిందూ రిలీజియన్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ కాబట్టి సో హిందూ రిలీజియన్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ని మాత్రమే ఈ పొజిషన్కి సంబంధించి అప్లై చేసుకొని అటెండ్ అయ్యి జాబ్ ఇవ్వడానికి సంబంధించి అలౌ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇంకా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షాల్ బి ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ టు ఎనీ అదర్ లొకేషన్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ అండ్ నెసెసిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకా అప్లికేషన్స్ సబ్మిటెడ్ ఆన్ వాక్-ఇన్ విల్ బీ వెరిఫైడ్ దేర్ అండ్ దెన్ టు అసర్టైన్ ది ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఈ విధంగా మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాలి. నేను నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు సంబంధించినటువంటి నేము, అడ్రస్, డేటు ఇవన్నీ కూడా మెన్షన్ చేయండి. మీ యొక్క ఆధార్ నేమ్ ఏ విధంగా అయితే ఉందో ఆధార్ కార్డులో ఆ విధంగా ఇవ్వండి. మీ జెండర్ మేలా ఫీమేల్ అనేది మెన్షన్ చేయండి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ ఫిక్స్ చేయండి. ఇంకా మిగిలినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఫిలప్ చేయాలి, మీకు అన్నీ తెలిసినటువంటి డీటెయిల్సే. ఓకే, సో తర్వాత ఇక్కడ చూసినట్లయితే అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించి, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి, ఇంకా ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అవి ఇవ్వచ్చు. లాంగ్వేజెస్ నోన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చు, హిందీ చదవడం రాయడం వచ్చు, ఇంకా
తెలుగు మాట్లాడడం, చదవడం, రాయడం ఇవన్నీ కూడా వచ్చు కాబట్టి మొత్తం ఇచ్చేసేయండి. ఓకే. సో మొత్తం ఓకే అని చెప్పేసి ఇచ్చేసేసి, సో ఇక్కడ మనకి ఏవైతే మనకి డాక్యుమెంట్స్ మెన్షన్ చేసారో ఇవన్నీ కూడా ఈ అప్లికేషన్ ఫామ్తో మీరు అటాచ్ చేసి, సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకొని మీరు డైరెక్ట్గా ఈ నెల 24వ తేదీన వారు చెప్పినటువంటి వెన్యూకి మీరు సెలక్షన్ ప్రాసెస్కి అయితే అటెండ్ అవ్వండి. సో ఇది ఈరోజు వచ్చినటువంటి టీటీడీ ఉద్యోగాల నోటిఫికేషన్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.